అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి గత 12 సంవత్సరాలుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లక్షలాది మంది జన సైనికుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ వేడుక ఈసారి అటు రాష్ట్ర చరిత్రలోనూ జనసేన పార్టీ చరిత్రలో కూడా ఇలా తొలిసారిగా అరణ్యాన్నే వేదికగా చేసుకుంది. గిరిపుత్రులనే తన అతిథులుగా మార్చుకుంటూ జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే పాడేరు నియోజకవర్గం నందిగరువు అటవీ ప్రాంతంలో తొలిసారిగా జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ వేడుకనైతే పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్వహించడం జరిగిందనమాట. మరి స్వతంత్ర భారతదేశంలో మారుమూల ఉన్న గిరిజన గూడాల్లో పవన్ కళ్యాణ్ గారి వల్లే విద్యుత్ వెళ్ళింది, వెలుగులు వెలిగాయి. ఇక అదే విధంగా అటు తాగునీరు, డోలీ మోతలకు స్వస్తి పలికేలాగా కొత్త రహదారులు అయితే అడవితల్లి బాట ద్వారా అయితే వాళ్ళకి చేకూరాయని చెప్పని గిరిజనులందరూ కూడా సంబరపడుతున్న వేళ, తమ గూడెల్లో పవన్ కళ్యాణ్ గారిని స్మరించుకుంటున్న వేళ అదే గిరిజన గూడెం నుంచి ఈ రోజు జనసేన జెండానైతే ఆయన ఎగరవేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారు అడవితల్లి బాట ద్వారా ఆ గిరిజన ప్రాంతాల్లో వేసినటువంటి రోడ్లను ప్రారంభించడము, అదేవిధంగా వాటిని పరిశీలించడము, గిరిపుత్రులతో కలిసి మాట మంతి అంటూ వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడము, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇక వాళ్ళతోనే మధ్యాహ్న భోజనాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం అయితే జరిగిందనమాట. అసలు పవన్ కళ్యాణ్ గారు వైఖరి విషయానికి వస్తే అటు సినిమాలో ఉన్న లేదంటే ఇటు రాజకీయాలకు వచ్చిన తర్వాత అయినా సరే ఎప్పుడు కూడా ఆయన ముక్త కంఠంతో చెప్పే ఏకైక నినాదం భారత్ మాతాకి జై. మరి భారత్ మాతాకి జై అంటూ తాను చేసే ప్రతి పనిలోనూ అటు దేశాన్ని ఇటు ప్రజల్ని కూడా ఎంతో ప్రభావితం చేసేలాగైతే ఆయన ముందుకెళ్తున్నారు. ఒకసారి జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని విషయాలు మనం ప్రస్తావిస్తే, శ్రీకాకుళం ఉద్దాన కిడ్నీ సమస్య గురించి ప్రపంచానికి తెలియచేసి అందుకు పరిష్కార మార్గాలను వెదికేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లను ఆ ప్రాంతానికి తీసుకురావడం దగ్గర నుంచి కౌలు రైతులకు తన కష్టార్జితాన్ని ఇవ్వడం వరకు, గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ నాటి ప్రభుత్వంలో నిద్రపోతున్నటువంటి సీఎంని నిద్ర లేపేలాగా క్యాంపెయిన్ నిర్వహించడం దగ్గర నుంచి మత్స్యకారుల జీవితాలకు అన్యాయం జరిగేలా జీవోలు తీసుకొస్తే ప్రభుత్వ జీవో అయినా సరే బహిరంగంగా అదే ప్రజల ముందు చింపేస్తాను అనేలాగా తిరుగుబాటు బావుటాను ఎగరేసే దగ్గర నుంచి మన నుడి మన నది అంటూ పర్యావరణాన్ని రక్షించేంత వరకు, జనవాణి అంటూ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునే దగ్గర నుంచి డొక్కా సీతమ్మ గారి పేరుతో భవన నిర్మాణ కార్మికులకు అన్నదాన కార్యక్రమాలను సైతం నిర్వహించేంతలాగా ఇలా జనసేన పార్టీ తరపున ప్రజల కోసం ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడుతూనే వచ్చారు. మరి డిప్యూటీ సీఎం గా చూసుకుంటే అడవి తల్లి బాట నుంచి పల్లె పండుగ పేరుతో రోడ్లు, మినీ గోకులాలు, మాట మంతి, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ, అమరజీవి జలధార, మ్యాజిక్ డ్రైన్లు, స్వచ్ఛ రథాలు, ఇక ప్రాజెక్టు హనుమాన్ అంటూ వినూత్నమైన ఆలోచనలతో వినూత్నమైన రీతుల్లో డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని పవన్ రాజ్ శాఖ అనేలాగా ఆయన యొక్క కీర్తిని నాటి కృష్ణదేవరాయల గారి యొక్క కీర్తితో సరి తూగేలాగైతే సుపరిపాలన అందించుకుంటూ ఈరోజు దూసుకుపోతున్నారు. అన్నారు చాలామంది పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం ఎక్కువ, ఆయన ఆలోచించడు అది ఇదని చెప్పని. అలా అన్న వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకునేలాగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈరోజు పరిణతి చెందారో ఈ రాష్ట్ర ప్రజలు సైతం కూడా చూస్తూనే ఉన్నారు. గతంలో జనసేన పార్టీ నుంచి ఒక్క సీటు వచ్చినా, 2 చోట్ల ఓడిపోయినా, నేడు 21కి 21, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు, ఇలా 100% స్ట్రైక్ రేటు కొట్టిన సాక్షాత్తు భారతదేశ ప్రధాని మేరా సాత్ పవన్, ఆంధ్రాకా ఆంధీ అన్న ఒక రాష్ట్ర సీఎంఏ పవన్ కళ్యాణ్ని నా మిత్రుడు అన్నా, లేకపోతే మంత్రులంతా పవన్ కళ్యాణ్ మా అన్నయ్య అని చెప్పుకుంటూ ఉన్నా కూడా, గెలిచినా ఓడినా ఎలా ఉన్నా సరే నేను నమ్మిన నాయకుడు గొప్పోడు అంటూ ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకునేలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే నిలబడ్డారు, ప్రజల కోసమే పనిచేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అంటేనే గెలుపోవటంతో సంబంధం లేని నేత, ఎప్పుడు ప్రజల్లోనే కనిపిస్తాడని చెప్పని తనకంటూ ఒక ల్యాండ్ మార్క్ని అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. మరి అటువంటి నేత యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, వీర మహిళలకు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు